హాయ్ అండి. ఈరోజైతే ఏమంటారు మళ్ళీ చెప్పు. గోంగూర. హాయ్ అండి. ఈరోజైతే గోంగూర పప్పు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. గోంగూర ఇదైతే నీట్గా కడిగేసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. పప్పుతో ఉడకబెట్టకూడదు. ఇది ఫస్ట్ పసరు వస్తుంది కాబట్టి ఆ పసరు అంతా తీసేయాలి ఉడకబెట్టేసి. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టిన తర్వాత చూపిస్తాను. గోంగూర ఇలాగ సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే గోంగూర పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత అలానే టమాటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు ఉంటుంది కదా, అదైతే క్లీన్ చేసి కడిగేసి ఇట్లా పెట్టుకున్నాం కదండి. దీంట్లోనే అయితే వాటర్ పోసుకోవాలి సరిపడినంత, ఇంకా కొద్ది పొయ్యాలి. పోసాక కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి కరివేపాకు ఉంటూ వేసుకోండి. నా దగ్గర లేక వెయ్యలేదు. చాలా ఇది ఉడికిన తర్వాత అప్పుడు గోంగూరను ఇది కలపాలి. ఇలా ఉడికించిన గోంగూర ఉంది కదండి, అదైతే మిక్సీ చేసుకోవాలి. ఇలాగ ఉడికించుకున్న పప్పుని మెదుపుకోవాలి. ఇట్లా మంచిగా మెదుపుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూర వేసేసుకొని కలుపుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఏంటంటే ఉప్పు సరిపడిన, అట్లనే కారం వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు అయితే స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తుంది హైలో పెడితే. ఇట్లాగా స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. పప్పు ఇంకా గోంగూర పడుతుంది అనమాట. బాగుంటుంది టేస్ట్. ఇది ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడికించుకోవాలన్నమాట. తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు. గోంగూర పప్పు తాలింపు వేసుకుంటున్నాము. తాలింపు అయితే వేగిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పప్పు వేసేసుకోవాలి. ఇదిగోండి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర పప్పు